దొంగోడు ఏం చేస్తాడు? దొంగలు ఏం చేస్తారు? దోచుకుపోతారు, కట్టుకుపోతారు. వాళ్ళకి కనపడ్డయల్లా పట్టుకొని పోతారు. ఈ చింత అనేది, ఆందోళన అనేది, సమస్యలు అనేవి చిన్న చిన్నగానే ఉంటాయి, కానీ అవి పెద్ద పెద్ద దొంగతనాలు చేస్తాయంట. అవి పెద్ద పెద్ద దొంగతనాలు చేస్తాయి. మనకున్నటువంటి సంతోషాన్ని దొంగిలిస్తాయి, మనకున్నటువంటి ఆనందాన్ని దొంగిలిస్తాయి, మనకున్నటువంటి మనశ్శాంతిని దొంగిలిస్తాయి, మనకున్నటువంటి శ్రేష్టమైనటువంటి వాటిని అన్నిటిని కూడా కొల్లగొడతాయి. అవన్నీ ఆందోళన, చింత, సమస్య. మనం ఉండేది ఎంత, మన బతుకు ఎంత, ఆలోచనలేమో అంత. మన బతుకు ఇంతే, మన జీవితం ఇంతే, ఒక బెత్తడంత. మన బతుకే బెత్తడంత, మన ఆయుషే ఆవిరి వంటిది. ఇంత బతుక్కి ఇంత ఆయుష్ కలిగినటువంటి మన ఆలోచనలు ఎంత మరి? ఎంతో ఉన్నాయి. ఏం చెప్పమంటావు అన్న? ఎన్నెన్నో ఆలోచనలు ఉన్నాయన్న. ఏం చేసుకుంటావు వాటితో? ఇల్లు కట్టుకుంటావా? వాటితో ఏం చేసుకుంటావు? వ్యవసాయం చేస్తావా? నువ్వు కట్టుకోవటం ఏంటో కానీ వాటి వల్ల నువ్వు కూలిపోతావు. ఏం చేసుకుంటావు ఆలోచనలతో? మన చింతకు, మన ఆందోళన కారణం ఏంటి? మన విస్తారమైన ఆలోచనలు, మితిమీరినటువంటి ఆలోచనలు. కొంతమంది ఆందోళన ఏంటో తెలుసా? కొంతమంది చింత ఏంటో తెలుసా? బాబ్బా, ఇంకా 3 అంగుళాలు, ఒక 2 అంగుళాలు కొద్దిగా హైట్ ఉంటే బాగుండేది. ఒక బెత్తడు లేకపోతే ఒక జిత్తడు కొద్దిగా హైట్ ఉంటే ఈడు జోడు బాగుండేది. లేకపోతే 2 అంగుళాలు కనుక ఇల్లు ఎట్లా జరిగితే ఇంకా బాగుండేది. అరే అరే, కన్ను ఇలా ఉంది, కన్ను కొద్దిగా ఎట్లా ఉంటే బాగుండేది. ముక్కు ఇలా ఉంది, కొద్దిగా ఇది తిరిగి స్ట్రైట్గా ఉండే బాగుండేది. ఇదే కదా బాధ అంతా. మనిషి యొక్క బాధ ఏంటంటే, బాధలకు, చింతలకు, ఆందోళనకు కారణం ఏంటంటే విస్తారమైనటువంటి యోచనలు అండి, మితిమీరిన ఆలోచనలు. ఏం చేసుకుంటావు చెప్పు? ఏం చేసుకుంటావు వాటితో? ఏం చేసుకుంటావు? ఎత్తులేననే బాధ, పొట్టివాణ్ణనే బాధ, పొట్టిదాన్ననే బాధ, రంగులేననే బాధ, ఇల్లు లేదనే బాధ, కట్టుకుంటేనేమో వాస్తు బాగలేదనే బాధ. ఏమవుద్దో, ఏం జరుగుద్దో, విస్తారమైనటువంటి ఆలోచనల చేత నువ్వు విసిగిపోయావు అని అంటాడు యెషయా గ్రంథంలో దేవుడు. సమస్యలు కొన్నిసార్లు మనల్ని సాగనివ్వవు. సమస్యలు మనల్ని సాగనివ్వవు. మనకు ఎదురైనటువంటి చింత మనల్ని సంతోషానికి సాగనివ్వదు. మనకు ఎదురైనటువంటి సమస్యలు మనల్ని విశ్వాస జీవితంలో సాగనివ్వవు. అందుకే సమస్యలు చిన్నగా ఉన్నప్పుడే, చింత చిగిర్చినప్పుడే, అది చిన్నగా ఉన్నప్పుడే, అది మొలకగా ఉన్నప్పుడే, మొదట్లో ఉన్నప్పుడే వాటిని క్రైస్తవుడు, దేవుని బిడ్డలు ఏం చేయాలంటే నామరూపాలు లేకుండా చేయాలి. వాటిని జయించాలి. ఆందోళన, చింత, సమస్య అనేవి చిన్నగానే ఉంటాయి, కానీ చిన్నగానే కనిపిస్తాయి, కానీ తర్వాత జీవితంలో అవి మనల్ని మించిపోతాయి. అవి మనల్ని తుంచే పోతాయి. సమస్యే కదా, చిన్న చింతే కదా, చిన్న ఆందోళనే కదా
అని అనుకుంటాం, కానీ అవి ఏం చేస్తాయంటే దొంగలవి. వాటిని ఏమంటారు? దొంగలు. దొంగడు ఏం చేస్తాడు? దొంగలు ఏం చేస్తారు? దోచుకుపోతారు, కట్టుకుపోతారు. వాళ్ళకి కనపడ్డయల్లా పట్టుకొని పోతారు. ఈ చింత అనేది, ఆందోళన అనేది, సమస్యలు అనేవి చిన్న చిన్నగానే ఉంటాయి, కానీ అవి పెద్ద పెద్ద దొంగతనాలు చేస్తాయంట. అవి పెద్ద పెద్ద దొంగతనాలు చేస్తాయి. మనకున్నటువంటి సంతోషాన్ని దొంగిలిస్తాయి, మనకున్నటువంటి ఆనందాన్ని దొంగిలిస్తాయి, మనకున్నటువంటి మనశ్శాంతిని దొంగిలిస్తాయి, మనకున్నటువంటి శ్రేష్టమైనటువంటి వాటిని అన్నిటిని కూడా కొల్లగొడతాయి. అవన్నీ ఆందోళన, చింత, సమస్యలు. మనం ఏమనుకున్నామంటే గతంలో ఇది చిన్నదే కదా, ఇవి చిన్నవే కదా అని అనుకున్నాం. సమస్య చిన్నగానే మొదలవుద్ది కానీ, చింత చిన్నగానే మొదలవుద్ది కానీ, చిన్నదిగానే మొదలవుద్ది కానీ, రాను 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 రోజు రోజుకి అవి ఏమవుతాయి? పెరిగిపోతాయి. దావీదు అంటాడు, నా దోషములను, నా అతిక్రమములను, నా పాపములను నాకంటే మించిపోయాయి అంటాడు. నాకంటే ఎత్తుగా, ఏపుగా పెరిగిపోయాయి, వాటిని నేను తలెత్తి చూడాల్సి వస్తుంది అని అంటాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంగమ, చింత, ఆందోళన, సమస్య అవి అనేవి చిన్నగానే ఉంటాయి. అయ్యో పాపం చిన్నవే కదా, అవేం చేస్తాయిలే అనుకుంటాం, కానీ అవి చిన్న చిన్నగా పెద్దవిగా పెరిగిపోయి మనల్ని ముందుకు సాగనివ్వవు. మన దగ్గర ఉన్నటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని, శ్రేష్టమైనటువంటి వాటిని దోచుకొని పోయి మనలను శారీరకముగాను, ఆధ్యాత్మికంగాను మనల్ని ఏం చేస్తాయి అంటే బలహీనులు చేస్తాయి, బలహీనంగా చేస్తాయి, బలహీనంగా మార్చేస్తాయి. అయ్యో మనం అనుకుంటాం తర్వాత, అయ్యో ఇలా జరుగుద్దని నేను అనుకోలేదు, అయ్యో ఇంత దాకా వస్తుందని నేను అనుకోలేదు, ఇది ఇలా తిరగబడుద్దని నేను అనుకోలేదు, ఇంత పెద్ద సమస్య అవుతుందని నేను ఊహించనే లేదు. ఎలా మరి మన జీవితంలో, క్రైస్తవ జీవితంలో చింతను, ఆందోళనను జయించేది ఎలా? వాటిని మనం ఎలా జయించగలం? బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ దీని గురించినటువంటి వర్తమానాన్ని ఏమిస్తుంది? దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? మన యొక్క స్వంత జీవితాల్లో ఈ సమస్య ఉంటుంది, కుటుంబ జీవితాల్లో కూడా ఈ సమస్య ఉంటుంది, సంఘ జీవితాల్లో కూడా ఈ సమస్య అనేది ఉంటుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుండి 9 వచనాల్లో నేను ఒకసారి చదువుతాను. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును, నా కిరీటమునయున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులయుండుడి, ప్రభువునందు ఏక మనస్సు గలవారై యుండుడని యువోదియను, సుంటికేను బతిమాలుకొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చియో చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన, విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయిననో మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో,
ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. ఈ పత్రిక రాసినప్పుడు పౌలు గారు జైల్లో ఉన్నాడు, చెరసాలలో ఉన్నాడు, రోమాలో ఉన్నాడు. ఆయన అసలు బాధపడాల్సి వస్తే, చింతపడాల్సి వస్తే, ఏడవాల్సి వస్తే ఈ సంఘాల కంటే ఎక్కువగా పౌలు గారు తన సమస్యలను గురించి ఏడవాలి, తన సమస్యలను గురించి చింతించాలి, తనకు వచ్చినటువంటి ఉపద్రవాలను బట్టి చింతించాలి, ఏడవాలి. కానీ పౌలు గారు అలా చేయట్లా. తను సమస్యలను బట్టి, చింతలను బట్టి చింతించవలసినటువంటి వాడై ఉండగా, ఎవరైనా చింతలో ఉంటే, ఎవరైనా ఆందోళనలో ఉంటే, ఎవరైనా సమస్యల్లో ఉంటే పౌలు గారు వెంటనే స్పందించి ఒక లేఖ రాస్తాడు. మనము ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండకూడదు, మనం ఇలా నడవాలి, అలా నడవకూడదు, చింత వచ్చినప్పుడు ఎలా ఉండాలి, సమస్య వచ్చినప్పుడు ఎలా ఉండాలి, ఆందోళన ఎలా ఉండాలి అని పౌలు గారు బలమైనటువంటి మాటలు దేవుని చేత బోధించబడి పరిశుద్ధాత్మ వలన పొందుకొని వాటిని సంఘాలకు రాస్తాడు. ఈ ఫిలిప్పీ పత్రిక కూడా ఆయన చెరసాలలో ఉండే రాశాడు, సమస్యల్లో ఉండే రాశాడు, ఇబ్బందుల్లో ఉండే రాశాడు. కానీ సమస్యల్లో ఉన్నా, చింతల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా తనేమి వాటి గురించి ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకోవట్లేదు. ఫిలిప్పీ సంఘంలో ఒక సమస్య అనేది ఉంది. ఆ సమస్య అనేది చింతలకు దారితీస్తుంది, ఆ సమస్య అనేది ఆందోళనకు దారితీస్తుంది. 4వ వచనంలోకి వచ్చేస్తే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఇందాక నేను అన్నాను, చింత అనేది, ఆందోళన అనేది, సమస్యలు అనేటటువంటివి మన దగ్గర ఉన్నటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని దొంగిలించే దొంగలవి. మనల్ని ప్రశాంతంగా ఉంచవు, మనల్ని ప్రశాంతంగా ఉంచవు, మనల్ని ఆనందంగా ఉంచవు, మనల్ని సంతోషంగా ఉంచవు. అందుకనే పౌలు గారు అంటున్నాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి. నేను ఈ సమయంలో చెప్పదలుచుకున్నటువంటి మాట ఏంటంటే, దేవుని సంగమా, మనము చింతను జయించేది ఎలా? మనము చింతను జయించాలంటే ఏం చేయాలి? ఆందోళనను జయించాలంటే ఏం చేయాలి? ఆందోళనను ఓడించాలంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలో పౌలు గారు ఇక్కడ 3 సందర్భాలను జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ 3 సందర్భాలను మనం ఈ ఉదయకాల సమయంలో ధ్యానం చేసుకుందాం. మనకు వచ్చినటువంటి చింతల విషయంలో కానివ్వండి, ఆందోళన విషయంలో కానివ్వండి, మనకు మనశ్శాంతి లేకుండా చేసే అవి, మనకు ఆనందం లేకుండా చేసే అవి, వాటిని మనం జయించాలంటే, వాటిని మనం ఓడించాలంటే మనం ఏం చేయాలో పౌలు గారు 3 విషయాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అవేంటో మనం వాటిని ధ్యానం చేసుకుందాం. చింతను జయించాలంటే మనం ఏం చేయాలి? చింతను జయించాలంటే మనం ఏం చేయాలి? మనం వాటి నుండి పరిష్కారం పొందాలంటే మనం ఏం చేయాలి? 3 విషయాలు ఈ ఉదయకాల సమయంలో మనం నేర్చుకుందాం. మొదటి మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను, చూడండి. మొదటి మాట, 3 మాటల్లో మొదటి మాట, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకుందాం. 6-7 వచనాలు. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. చింతను జయించాలి అనంటే, ఆందోళనను జయించాలి అనంటే చేయాల్సినటువంటి మొట్టమొదటి పని
పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే ఆ మొట్టమొదటిది నేను చెప్తున్నాను, సరైన ప్రార్థన. ఏంటది? సరైనటువంటి ప్రార్థన. మనకు వచ్చినటువంటి చింతను జయించాలంటే, మనకు వచ్చినటువంటి ఆందోళనను మనం ఓడించాలని అంటే, వాటిని ఓడించి వాటిని జయించి మనం వాటి మీద పైచేయి సాధించాలంటే, విజయాన్ని సాధించాలంటే పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరితుడై ఒక మాట సెలవిస్తున్నాడు. ఆయన సరైన ప్రార్థన ఉండాలి. ఏముండాలి? సరైనటువంటి ప్రార్థన ఉండాలి. సరైనటువంటి ప్రార్థనే మనలను సమస్త సమస్యల్లో నుండి బయటకు నడిపించేది, బయటకు తీసుకుని వచ్చేది. మరి ఈ సరైనటువంటి ప్రార్థనలో కూడా మళ్ళీ 3 మాటలు ఉన్నాయి. ఈ సరైనటువంటి ప్రార్థన ఎలా ఉంటుంది? మళ్ళీ అక్కడ ఉంది చూడండి, 6వ వచనంలో. సరైనటువంటి ప్రార్థనలు ఏముంటాయి? ప్రార్థన ఉంటుంది, విజ్ఞాపన ఉంటుంది, కృతజ్ఞతలు ఉంటాయి, ఆరాధనలు ఉంటాయి, స్తుతులు ఉంటాయి. ప్రార్థనలో, సరైనటువంటి ప్రార్థనలో ప్రార్థన ఉంది, విజ్ఞాపన ఉంది, ఆరాధన ఉంది, స్తుతులున్నాయి, స్తోత్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సరైనటువంటి ప్రార్థనలో కలిసిపోయి మిక్స్ అయి ఉన్నాయి. అర్థమైంది కదా? చింతను జయించాలంటే, ఆందోళనను మనం జయించాలంటే చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏమిటంటే సరైనటువంటి ప్రార్థన. ఆ సరైనటువంటి ప్రార్థనలో మనలు ఎన్ని ఉన్నాయి? ప్రార్థన ఉంది, విజ్ఞాపన ఉంది, కృతజ్ఞతాస్తుతులు ఉన్నాయి, ఆరాధనలు ఉన్నాయి, స్తోత్రాలు ఉన్నాయి, దేవుని స్తుతించడం ఉంది, దేవుని ఘనపరచడం కూడా దాంట్లో ఉంది. వాస్తవానికి మనం చింతించేటప్పుడు దేవుని స్తుతిస్తామా? చింతల్లో ఉన్నప్పుడు ఇంకేమండి దేవుని ఎట్లా స్తుతిస్తాను మీరన్నా చెప్పండి. మనం చింతల్లో ఉన్నప్పుడు దేవుని స్తుతిస్తామా? చింతల్లో ఉన్నప్పుడు దేవుని ఆరాధిస్తామా? చింతల్లో ఉన్నప్పుడు దేవుని ఘనపరుస్తామా? చింతల్లో ఉన్నప్పుడు దేవుని మహింపరుస్తామా? నీకున్న చింత పోవాలంటే, నీకున్నటువంటి ఆందోళన పోవాలంటే ఇదే పద్ధతి. ఏం పద్ధతి? మొట్టమొదటిగా దేవుని స్తుతించాలి. ప్రార్థన కంటే ముందు దేవుని స్తుతించాలి. సరైనటువంటి ప్రార్థనలో 3 ఉన్నాయి. ఆ 3 మొట్టమొదటిది ఏమై ఉండాలి? స్తుతి అయి ఉండాలి. దేవుని స్తుతించాలి. చింతలో ఉన్నప్పుడు చాలాసార్లు దేవుని స్తుతించాలనే ఆలోచన ఉండదు. చింతలో ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించాలనేటటువంటి ఆలోచన ఉండదు. చింతలో ఉన్నప్పుడు దేవుని మహింపరచాలి, దేవుని గణపరచాలి, ఒక స్తుతి పాట పాడుదాం, ఒక స్తుతి కీర్తన చదువుదాం అనేటటువంటి ఆలోచన ఉండదు. ఎందుకోసమని? మీకు అనిపించట్లేదండి? మీకు అనిపించట్లేదా? నేను చింతలో ఉన్నాను, నేను సమస్యల్లో ఉన్నాను, అందుకనే ఆరాధనకు రాలేకపోయాను. నేను చింతలో ఉన్నాను, సమస్యల్లో ఉన్నాను, అందుకనే కృతజ్ఞత కూడికలు నేను పెట్టలేకపోయాను. నేను చింతలో ఉన్నాను, సమస్యల్లో ఉన్నాను, అందుకనే తల వంచి దేవుని స్తుతించలేకపోతున్నాను, ఆరాధించలేకపోతున్నాను, స్తుతి పాటలు పాడలేకపోతున్నాను అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు అంటున్నాడు, నీకున్నటువంటి చింతను నువ్వు జయించాలంటే, నీ ఆందోళన నువ్వు జయించాలంటే నువ్వు దేవుని స్తుతించాల్సిందే. విశ్వాసి చాలాసార్లు చేసే పని ఏంటంటే, దేవుని సంగమా, అడగడానికి అయితే పరిగెత్తుకొని వస్తాడు దేవుని మందిరానికి. దేవుని దగ్గర ఫిర్యాదులు చేయడానికి పరిగెత్తుకొని వస్తాడు. సమస్యలుంటే పరిగెత్తుకొని వస్తాడు, ఇబ్బందులుంటే పరిగెత్తుకొని వస్తాడు. సమస్యల్లో ఉంటే పరిగెత్తుకొని వస్తాడు, దుఃఖం ఉంటే పరిగెత్తుకొని వస్తాడు. అడిగేటప్పుడు ఉన్నటువంటి ఆతృత దేవునికి స్తుతులు చెల్లించే విషయంలో ఎందుకు ఉండదు విశ్వాసికి? అర్థమైందా? మరి ఈ మాట దేన్ని బట్టి చెప్తున్నారండి మీరు అని మీరు నన్ను అడగచ్చు. దానికి నేను సమాధానం చెప్తాను. 10 మంది కుష్ఠరోగులే ఉన్నారండి. ప్రభు దగ్గరికి ఎలా వచ్చారు? వాళ్ళు పరిగెత్తుకొని వచ్చారు, ఆరాటంతో వచ్చారు, ఆతృతతో వచ్చారు.
దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు కుందేలాగా పరిగెత్తుకొని వచ్చారు వీళ్ళు. ఏమున్నాయి అప్పుడు వాళ్ళకి? సమస్యలు ఉన్నాయండి, బాధ ఉందండి, అనారోగ్యం ఉందండి, చింతలు ఉన్నాయండి, ఆందోళనలు ఉన్నాయండి. అందుకనే ఈ 10 మంది ఎలా వచ్చారు దేవుని దగ్గరకు? కుందేలాగా పరిగెత్తుకొని వచ్చారంట వీళ్ళు. కుందేలాగా పరిగెత్తుకొని వచ్చారు, ఆరాటంతో వచ్చారు, ఆతృతతో వచ్చారు. మరి అదంతా పోయాక, ఆరోగ్యం వచ్చాక దేవునికి స్తుతులు చెల్లించడానికి కుందేలాగానే వచ్చారా? తాబేల్లాగా కూడా లాలేదు వాళ్ళు. వచ్చింది ఎవరు? ఒకే ఒక్కడు వచ్చారు. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, మనం చింతలో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు, పోరాటాల్లో ఉన్నప్పుడు, ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి గుర్తు చేసుకున్నంత ఎక్కువగా అవి పోయాక దేవుని స్తుతించాలని గుర్తురాదు మనకి. దేవుడు అన్నాడు, ఆ 90 ఎక్కడ? ఆ 9 మంది ఏరి? స్తుతులు చెల్లించడానికి రాలేదే, స్తోత్రాలు చెల్లించడానికి రాలేదే, ఆరాధించడానికి రాలేదే, దేవుని మహింపరచడానికి రాలేదే, దేవుని ఘనపరచడానికి రాలేదే. రారు వాళ్ళు. వాళ్ళ కృతజ్ఞత లేదు, ఆరాధన లేదు. దేవునికి అభినందనలు చెబుదామని, ఆరాధన చేద్దామని, స్తుతులు చెల్లిద్దామని వారి యొక్క జీవితాల్లో లేనే లేదు. మరి ఇందాక బాగానే వచ్చావుగా, పరిగెత్తుకొని వచ్చారు కదా, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించయ్యా, నోరు తెరచి బిగ్గరగా అరచి నీ సమస్యను చెప్పుకున్నావు, నీ ఇబ్బందులను చెప్పుకున్నావు. కానీ మరి దేవుని స్తుతించే విషయంలో ఎందుకు? చాలామంది విశ్వాస జీవితాల్లో చేసే పనులు ఇవే. వాళ్ళ యొక్క సమస్య పెద్దదిగా చెప్పుకుంటారు. దేవుడు మేలు చేస్తే దేవుణ్ణి స్తుతించే విషయంలో నోరు మూసుకొని ఉంటారు. వాళ్ళు స్తుతించవేందుకు? దేవుని స్తుతించినప్పుడు ఎరుక గోడలన్నీ కూలిపోలేదా? దావీదు గారు స్తుతించినప్పుడు, పాట పాడినప్పుడు సౌలు గారికి ఉన్నటువంటి దురాత్మ వదిలిపోలేదా? పౌలు శీల దేవుని స్తుతించినప్పుడు చెరసాలలో వాళ్ళకున్నటువంటి సంఖ్యలన్నీ విడిపోలేదా? చెరసాల కదిలిపోలేదా? దేవదూతలు పరలోకములో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవుని స్తుతించేటప్పుడు ఆ మందిరపు గడప కమ్ముల పునాదులు కదలట్లేదా? అడగటానికైతే విశ్వాసి ఆతృత పడతాడు, కానీ దేవుడు చేసిన మేలు విషయంలో ఆరాధించడానికి, స్తుతించడానికి, గణపరచడానికి ఆరాటపడడు. మీనవేషాలు లెక్కేసుకుంటాడు. దేవుడు మన యొక్క జీవితాల్లో వెంటనే కార్యాలు చేయాలి, కానీ మనం వెంటనే దేవుని స్తుతించం. ఆ 10 మంది జీవితాల్లో దేవుడు వెంటనే కార్యం చేశాడు. మరి వాళ్ళు వెంటనే దేవుని దగ్గరికి ఎందుకు తిరిగి రాలేదు? వాళ్ళు నీరసం, మొద్దుబారిన జీవితం, ఏమవుద్దులే అనేటటువంటి జీవితం. అందుకే మన చింతను, మన సమస్యను మనం జయించాలి, ఓడించాలి, విజయం పొందాలంటే సరైనటువంటి ప్రార్థన ఉండాలి. సరైనటువంటి ప్రార్థనలో మొట్టమొదటిగా ఏముండాలి? కృతజ్ఞతలు, దేవుని స్తుతించట, దేవుని ఆరాధించట, దేవుని మహిమపరచట, దేవుని ఘనపరచట ఉండాలి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచు వచ్చెను. దేవుని స్తుతిస్తూ వచ్చాడు. దేవుని బిడ్డలారా, మన చింతలో మనం దేవుని స్తుతించే వాళ్ళమేనా? మన సమస్యల్లో దేవుని స్తుతించే వాళ్ళమేనా? మన ఆందోళనలో మనం దేవుని స్తుతించే వారమేనా? నీ చింతలో, నీ ఆందోళనలో, నీ సమస్యల్లో నువ్వు దేవుని స్తుతించు.
నువ్వు చింత మీద, ఆందోళన మీద జయం పొందుకుంటావు. అసలు ఆలోచనే లేదు, అసలు ఆలోచనే రాదు, మన చింతలు అలానే ఉంటాయి, మన ఆందోళన అలానే ఉంటుంది. మనకు చింత ఉందని కొన్నిసార్లు, మనకు ఆందోళన ఉందని కొన్నిసార్లు బైబిల్ ధ్యానం చెయ్యం, ప్రార్థన చెయ్యం, దేవుని స్తుతించం, మందిరానికి రాము. ప్రాణమేం బాగోలేదు అంటాడు, మనస్సేం బాగలేదు అంటాడు, ఏదో ఎట్టెట్టెట్టో ఉందంటాడు. అంటే ఇంటి దగ్గర కూర్చుంటే పడుకుంటే పోద్దా, ఇది ఎట్టెట్టో ఉంది, ఎట్లెట్లనో ఉంది. దేవుని సన్నిధికి వచ్చి, అట్లాంటి స్థితిలో దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించాలి. యోబుకున్నటువంటి సమస్యల్లోనే, యోబుకున్నటువంటి బాధల్లోనే యోబు గారు ఏం చేశాడు? యెహోవా ఇచ్చాడు, యెహోవాయే తీసుకున్నాడు, యెహోవా నామమునకే ఏం కలుగునుగాక, ఏం కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. మనము చింతలో, మన ఆందోళనలో మనం దేవుని స్తుతించవలసినటువంటి వారమై ఉన్నాం. అప్పుడే మనకున్నటువంటి చింత, మనకున్నటువంటి ఆందోళన మనం జయించగలం. అదే దేవుడు మాట్లాడుతున్నాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో, అదే మాట్లాడుతున్నాడు 6-7 వచనాలు. దేని గురించి చింతపడొద్దు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన చేయండి. దేని గురించి చింతపడొద్దు కానీ ప్రతి దాని గురించి ప్రార్థన చేయండి. ఆ ప్రార్థనలో మొట్టమొదటిగా దేవుని స్తుతించండి, దేవుని స్తుతించండి, దేవుని కనపరచండి, దేవుని మహింపరచండి, దేవుని ఆరాధించండి, దేవుని కొనియాడండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజున ఈ ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా సమయంలో దేవుని సంగమా మనం నేర్చుకోవలసింది ఏంటంటే, మనకున్నటువంటి చింతలు, మనకున్నటువంటి ఆందోళనలు ఎందుకు పోవట్లేదు అని అంటే, మనము దేవుని స్తుతించట్లేదు. ప్రార్థనలో మొట్టమొదటి పని మనం ఏం చేయట్లేదు, దేవుని స్తుతించట్లేదు. అక్కడ ఉంది విజ్ఞాపన, ప్రార్థనలు ఉన్నాయి. కృతజ్ఞత, విజ్ఞాపన, ప్రార్థన, ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత, ఆరాధన, ఇవన్నీ ఉన్నాయి. మనం మొట్టమొదటిగా నేర్చుకోవలసినటువంటి విషయం ఏమిటంటే, దేవుని స్తుతించే వారిగా మనం ఉండాలి, దేవుని గణపరిచే వారిగా మనం ఉండాలి. చింత అనేది, ఆందోళన అనేది చిన్నగా ఉన్నప్పుడే, మొదట్లో ఉన్నప్పుడే, అది చిగురేస్తున్నప్పుడే మనం ఏం చేయాలంటే, కృతజ్ఞత ద్వారా, దేవుని స్తుతించడం ద్వారా, ప్రార్థన ద్వారా, విజ్ఞాపన ద్వారా దాన్ని మనం ఏం చేయాలి? జయించాలి. దాన్ని మనం జయించాలి, దాన్ని మనం ఓడించాలి. అందుకే మొట్టమొదటి మాట నేనేమన్నాను? సరైన ప్రార్థన ఉండాలి. ఆ ప్రార్థనలో ఏముండాలి? ముందుగా దేవుని స్తుతించాలి, తర్వాత ప్రార్థించాలి. ముందు నువ్వు దేవుని స్తుతించు, తర్వాత ప్రార్థించు, తర్వాత కృతజ్ఞతలు చెల్లించు, దేవుణ్ణి ఆరాధించు. నీకు చింత సమయంలో, నీ ఇరుకు సమయంలో, నీ ఇబ్బందుల సమయంలో, ఆందోళన సమయంలో నువ్వు చేయాల్సిన ఒకే ఒక పని ఏంటంటే, దేవుని ఆరాధించడమే, దేవుని స్తుతించడమే, దేవుని మహింపరచడమే. దానియేలు గారు ఏం చేశాడు? ఇట్టి శాసనము సంతకం చేయబడిన ఎరిగి కూడా తన గదికి వెళ్ళి, తన కిటికీ తెరచి, తన హృదయాన్ని తెరచి దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ గడిపాడు దానియేలు గారు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని సంగమ, మన చింతను, ఆందోళనను జయించాలంటే సరైనటువంటి ప్రార్థన అవసరం. సరైనటువంటి ప్రార్థనలు ఏముండాలి? కృతజ్ఞతలు, దేవుని స్తుతించడం, ఆరాధించడం, గణపరచడం, మహింపరచడం, ఇవన్నీ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. నేను అన్నాను, అడగడానికి ఆతృత పడతాను, అడగడానికి ఆతృత పడతాను, అప్లికేషన్ పెట్టడానికి ఆతృత పడతాం, దేవుణ్ణి శోధించడానికి ఆతృత పడతాం, ఆరాట పడతాం, పరిగెత్తుకొని వస్తాం కుందేలు వలె. కానీ దేవుని స్తుతించడానికి మాత్రం తాబేళ్ళు అయిపోతున్నాం, దేవుని స్తుతించడానికి మాత్రం తాబేళ్ళు అయిపోతున్నాం, దేవుని ఆరాధించడానికి తాబేళ్ళు అయిపోతున్నాం.
దేవుని గణపరిచే విషయంలో తాబేళ్ళు అయిపోతున్నాం. దేవుని మహింపరిచే విషయంలో తాబేళ్ళు అయిపోతున్నాం. అది మంచిది కాదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అది మొదటి మాట. చింతను జయించాలంటే సరైనటువంటి ప్రార్థన అవసరం. ఆ సరైనటువంటి ప్రార్థనలో ఏమవసరం? కృతజ్ఞతలు, దేవుని స్తుతించుట, దేవుని ఆరాధించుట, దేవుని ఘనపరచుట, దేవుని మహింపరచుట. అప్పుడు చింత, అప్పుడు ఆ ఆందోళన ఓడిపోతుంది. మనం ప్రార్థన ద్వారా, ఆ స్తుతుల ద్వారా గెలుస్తాం. అది మొదటి మాట. రెండో మాట నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయిననో మెప్పైననో ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. చాలు. మన చింతను, ఆందోళనను జయించాలంటే రెండవ విషయాన్ని పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే సరైనటువంటి ఆలోచన. ఏంటది? సరైనటువంటి ఆలోచన ఉండాలి. చింతకు, ఆందోళనలకు కారణం ఏంటో చెప్పమంటారా? రెండవది మితిమీరిన ఆలోచనలు. ఏంటయ్యి? విస్తారమైనటువంటి యోచనలంట, మితిమీరిన ఆలోచనలు. విశ్వాసి చింతకు గురవడానికి, ఆందోళనకు గురవడానికి రెండవ కారణం ఏంటంటే, దేవుని బిడ్డలారా, మితిమీరినటువంటి ఆలోచన, విస్తారమైనటువంటి యోచనలు. దానికి కొలత ఉండదు, పాడు ఉండదు. దాని కొలతలు లేని ఆలోచనలు అవి, హద్దులు లేని ఆలోచనలు అవి. మన భూమి కన్నా కొలత ఉంది కానీ, మన ఇంటికన్నా కొలత ఉంది కానీ ఈ ఆలోచనలకు కొలత అనేది ఏమీ లేదు. నీ చింతకు, నీ ఆందోళనకు రెండవ కారణం ఏంటంటే నీ ఆలోచనలే, నీ మితిమీరినటువంటి ఆలోచనలే, మితిమీరినటువంటి తలంపులే, విస్తారమైనటువంటి యోచనలే నీకేం చేస్తున్నాయంటే చింతలో పడేస్తున్నాయి, ఆందోళనలో పడేస్తున్నాయి. మనం ఉండేది ఎంత, మన బతుకు ఎంత, ఆలోచనలేమో అంత. మన బతుకు ఇంతే, మన జీవితం ఇంతే, ఒక బెత్తెడంత. మన బతుకే బెత్తెడంత, మన ఆయుషే ఆవిరి వంటిది. ఇంత బతుక్కి ఇంత ఆయుష్ కలిగినటువంటి మన ఆలోచనలు ఎంత మరి? ఎంతో ఉన్నాయి. ఏం చెప్పమంటావు అన్న? ఎన్నెన్నో ఆలోచనలు ఉన్నాయన్న. ఏం చేసుకుంటావు వాటితో? ఇల్లు కట్టుకుంటావా? వాటితో ఏం చేసుకుంటావు? వ్యవసాయం చేస్తావా? నువ్వు కట్టుకోవటం ఏంటో కానీ వాటి వల్ల నువ్వు కూలిపోతావు. ఏం చేసుకుంటావు ఆలోచనలతో? నాకు ఈ ఆలోచన ఉంది, ఈ ఆలోచన ఉంది, ఈ ఆలోచన ఉంది, లెక్క పెట్టుకొని కట్టగట్టుకొని దాచుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అవే నీ మీద పడతాయి, చచ్చిపోతావు. ఆలోచనలతో నువ్వేం చేసుకుంటావు? ఒకటి చింతించుట వలన తన ఎత్తును మూరుడు ఎక్కువగా చేసుకుంటాడా? ఏమండి? ఆ మాట నేను చదువుతాను. మత్తయి సువార్త చూడండి, ఆ మాట చదువుతాం, బాగుంటుంది. 6:27 మత్తయి సువార్త. మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరుడు ఎక్కువగా చేసుకొనగలడు? వస్త్రమును గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. చాలు. 27వ వచనంలో దేవుడు ఏమన్నాడు? మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరుడు ఎక్కువగా చేసుకొనగలడు? రెండో పాయింట్లో ఉన్నాం. మన చింతకు, మన ఆందోళన కారణం ఏంటి? మన విస్తారమైన ఆలోచనలు, మితిమీరినటువంటి ఆలోచనలు. కొంతమంది ఆందోళన ఏంటో తెలుసా? కొంతమంది చింత ఏంటో తెలుసా?
బాబ్బా ఇంకా 3 అంగుళాలు, ఒక 2 అంగుళాలు కొద్దిగా హైట్ ఉంటే బాగుండేది. ఒక బెత్తడు లేకపోతే ఒక జిత్తడు కొద్దిగా హైట్ ఉంటే ఈడు జోడు బాగుండేది. లేకపోతే 2 అంగుళాలు కనుక ఇల్లు ఎట్లా జరిగితే ఇంకా బాగుండేది. అరే అరే కన్ను ఇలా ఉంది, కన్ను కొద్దిగా ఎట్లా ఉంటే బాగుండేది. ముక్కు ఇలా ఉంది, కొద్దిగా ఇటు తిరిగి స్ట్రైట్గా ఉండే బాగుండేది. ఇదే కదా బాధ అంతా. మనిషి యొక్క బాధ ఏంటంటే, బాధలకు, చింతలకు, ఆందోళన కారణం ఏంటంటే విస్తారమైనటువంటి యోచనలు అండి, మితిమీరిన ఆలోచనలు. ఏం చేసుకుంటావు ఏం చేసుకుంటావు? వాటితో ఏం చేసుకుంటావు? ఎత్తులేననే బాధ, పొట్టివాడిననే బాధ, పొట్టిదాన్ననే బాధ, రంగులేననే బాధ, ఇల్లు లేదనే బాధ, కట్టుకుంటేనేమో వాస్తు బాగలేదనే బాధ. ఏమవుద్దో, ఏం జరుగుద్దో, విస్తారమైనటువంటి ఆలోచనల చేత నువ్వు విసిగిపోయావు అని అంటాడు యెషయా గ్రంథంలో దేవుడు. నీ విస్తారమైనటువంటి ఆలోచనల చేత నువ్వేమైపోయావు? ఆ మాట కూడా నేను చదువుతాను, చూడండి. యెషయా గ్రంథం మనకు ఆధారంగా ఉంటుంది. అవి చదివితే 47వ అధ్యాయం 13వ వచనం. నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసి ఉన్నావు. ఇందాక మత్తయి సువార్తలో దేని గురించి ఆలోచించాడు? దేని గురించి ఆలోచన, దేని గురించి చింత, దేని గురించి ఆందోళన? ఎత్తును గురించి అంట. అంటే నీకు నువ్వు కూర్చొని ఏడిస్తే, ఆలోచించుకుంటే తెల్లారిపాటికి ఒక 3 ఎక్కువైపోతావా? కొంతమంది అండి తమను తాము ఒప్పుకోరు. దేవుడని ఇలా ఉంచాడే, దేవుడు నన్ను ఇలా ఉంచాడే, తమను తాము ఒప్పుకోరు, తమను తాము అంగీకరించుకోరు. వాళ్ళు బాధపడుతుంటారు, దుఃఖపడుతుంటారు. కొంతమంది తల్లిదండ్రులు కూడా, నా కొడుకో నా కూతురో కొద్దిగా ఎక్కువ ఉంటే బాగుండేది కదా, కొంచెం అందంగా ఉంటే బాగుండేది కదా. తల్లిదండ్రులు కూడా, కన్న తల్లిదండ్రులు కూడా, కనిపెంచిన తల్లిదండ్రులు కూడా అలా బాధపడేవాళ్ళు ఉన్నారు. ఎరుగుదము కూడా మనం. ఇక్కడ రెండవదిగా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మనిషి దేనివల్ల అలసిపోతున్నాడు? విస్తారమైన ఆలోచనలు అండి, విస్తారమైనటువంటి ఆలోచన వల్ల అలసిపోతున్నాడు. విస్తారమైన ఆలోచనలు అంటే ఏంటయ్యి? జ్యోతిష్కులు ఉన్నారు, నక్షత్ర సూచకులు ఉన్నారు, మాసచర్య చెప్పేవాళ్ళు ఉన్నారు. వీటన్నిటిని బట్టి, వీళ్ళందరిని బట్టి నీకు విస్తారమైనటువంటి ఆలోచన నీకేమైందంటే, నీకు కలిగించిందంటే ఆయాసాన్ని కలిగించింది, చింతను కలిగించింది, ఆందోళనను కలిగించింది. చూసారా? నీ చింతను నువ్వు జయించాలంటే, నీ ఆందోళనను నువ్వు జయించాలంటే సరైనటువంటి ఆలోచనలు ఉండాలి. 2వ పాయింట్లో ఉన్నాం. మొట్టమొదటిది సరైనటువంటి ప్రార్థన, రెండవది సరైన ఆలోచన. దేని గురించి ఆలోచిస్తున్నావు? దేని గురించి ఆరాటపడుతున్నావు? నీ విస్తారమైనటువంటి ఆలోచనలు దేనికోసం? నీ మితిమీరినటువంటి ఆలోచనలు దేనికోసం? ఎత్తు కోసమా? రంగు కోసమా? వాస్తు కోసమా? దేనికోసం నీ ఆలోచనలు? దేనికోసం నీ యొక్క విస్తారమైనటువంటి యోచనలు? ఏం చేసుకుంటావు? ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటావు, ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటావు నీ విస్తారమైనటువంటి ఆలోచనల వల్ల. విస్తారమైనటువంటి ఆలోచనల వల్ల నీ కంటి ముందు ఉన్నటువంటి ఆహారాన్ని కూడా నువ్వు తినలేవు, నువ్వు అనుభవించలేవు. నీ మంచం మీద సరిగా ఆనందంగా నువ్వు ఉండలేవు, సంతోషంగా నువ్వు గడపలేవు. ఆనందంగా సంతోషంగా ఉన్న కొన్నాళ్ళైనా కూడా, ఉన్న 2 నాళ్ళైనా కూడా సంతోషంగా ఆనందంగా ఉండలేడు. కారణం ఏంటి? విస్తారమైన ఆలోచనలు, విస్తారమైనటువంటి తలంపులు. అందుకే విశ్వాసుల జీవితాల్లో ఈ రోజున చింత, ఆందోళన.
దాన్ని మనం జయించాలి అని అంటే రెండో పాయింట్ నేను చెప్తున్నాను, రెండో విషయం చెప్తున్నాను. సరైనటువంటి ఆలోచన ఉండాలి. సరైనటువంటి ఆలోచన విధానం ఉండాలి. మన ఆలోచనలే మనల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. మన ఆలోచనలే మనల్ని చింతలకు గురి చేస్తున్నాయి. మన చింతలే సమస్యలకు నడిపిస్తున్నాయి, ఆ సమస్యల్లో ముంచేస్తున్నాయి. మన ఆలోచనలే, మన చింతలే మనల్ని ఏం చేస్తున్నాయి అంటే పాడు చేస్తున్నాయి, మనల్ని పడేస్తున్నాయి, మనల్ని ముందుకి సాగనివ్వట్లేదు. ఈరోజు చెప్పండి, నీకున్న ఆలోచన ఏంటి? నీకున్నటువంటి విస్తారమైనటువంటి ఆలోచనలు ఏంటి? దేని గురించి ఆలోచిస్తున్నావు? దేని గురించి ఆరాటపడుతున్నావు? దేని గురించి నీకు విస్తారమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి? దేని గురించి నువ్వు విస్తారంగా కూర్చొని నిద్రాహారాలు మాని దేని గురించి ఆలోచిస్తూ కూర్చున్నావు? దేవుడు మాట్లాడుతున్నాడు. నీ చింతకు, నీ ఆందోళనకు నీ విస్తారమైనటువంటి ఆలోచనలే, నీ విస్తారమైనటువంటి ఆలోచనలే, వాటి వల్లే నువ్వు నష్టపోతున్నావు. విశ్వాసి ఈ లోకం మీద ఎన్నెన్నో ఆలోచనలు. అన్న ఏం చెప్పంటావు నా ఆలోచనలు? అక్క ఏం చెప్పంటావు నా ఆలోచనలు? ఆశ ఉంది, ఈ ఆశ ఉంది. ఆశలు పెంచుకుంటాడు. అవి తీరకపోతే ఏం చేసుకుంటాడు? ఆగమైపోవటమే. ఆశ తీరకపోతే మనసు చూక్కునంటది. ఆశ తీరకపోతే ఎవడు పెంచుకోమన్నాడు ఆశలు? ఎవడింతగా ఆలోచించమన్నాడు? దేవుడు ముందు నుంచి చెప్తూనే ఉన్నాడు, విస్తారమైనటువంటి ఆలోచనలు వద్దు, మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడి. ఆయన ఆలోచనకర్త. మన గురించి ఆలోచించే దేవుడు ఆలోచనకర్త. నా గురించి ఆలోచించే దేవుడు నాకుండగా నేనెందుకు ఆలోచించాలి? నా ప్రాణం మీదకి ఎందుకు తెచ్చుకోవాలి? ఈ రోజున ఎవరిని కదిలించినా ఇదిగో నాకు ఈ ఆలోచనలు ఉన్నాయంట. ఒకటే రెండా? పుస్తకాలు నిండిపోతాయి. మనసు నిండా అవి, పుస్తకాల నిండా అవే. రాసుకున్నారు, పెట్టుకున్నారు, గుర్తుంచుకున్నారు. ఆశ తీరకపోగా, అనుకున్నవి జరగకపోగా చింతకెళ్ళిపోయి, ఆందోళనకి వెళ్ళిపోయి, డిప్రెషన్కి వెళ్ళిపోయే వాళ్ళు కంటి చూపేగా నోటి మాట ఏమీ ఉండదు. ఏంటి ఈ బిడ్డ ఎట్లా అయిపోయాడు? ఎందుకు ఎట్లా అయిపోయాడు? డిప్రెషన్లోనికి ఎందుకు పోయాడు? ఒక తల్లిని గుర్తుపట్టట్లేదు, ఒక తండ్రిని గుర్తుపట్టట్లేదు, అన్నదమ్ములను గుర్తుపట్టట్లేదు, అక్క చెల్లెలను ఎందుకు గుర్తుపట్టట్లేదు? అసలు దీనికి కారణం ఏంటంటే వీడి విస్తారమైనటువంటి యోచనలేనండి. ఆలోచించి ఎంత దాకా తెచ్చుకున్నాడు వీడు. ఆలోచించి వద్దురా నాయన, అంత ఆలోచన వద్దురా మయ్యగా, నీ ఆలోచనలు తగ్గించుకో, నీ ఆవేశాన్ని తగ్గించుకో అంటే వెండే ఇప్పుడేమో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మీరెవరు, ఈయనెవరు, ఇది ఏంటి, ఎవరిల్లు, చివరికి అంటాడు నేనెవరిని అని అంటాడు. తీరిపోద్ది అప్పుడు. దీని అంతటి కారణం ఏంటి? విస్తారమైనటువంటి యోచనలు. ఈ రోజున మనిషి అండి అసలు కదిలేయండి, ఎట్లా కదిలేయండి, కొద్దిగా వేలితే ఎట్లా కదిలేయండి. ఎన్ని ఆలోచనలు చెప్తాడు, ఎన్నెన్ని ఆలోచనలు ఉన్నాయో. వద్దు నాన్న, వద్దు, నీ బతుకెంత, నువ్వెంత, ఎంతలో బ్రతకాలో అంతలోనే బ్రతుకు. దేవుడు నియమించిన అదుపాజ్ఞంలో బ్రతుకు. దేవుడు ఉంచిన ఆ యొక్క స్థానంలోనే బ్రతుకు. అంతకు మించి ఆలోచించావు, తట్టుకోలేవు నువ్వు. వద్దు. ఈ రోజున దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన చింతను జయించడానికి, మన ఆందోళనను జయించడానికి రెండవదిగా మనం ఏమి కలిగి ఉండాలి? సరైనటువంటి ఆలోచన. దీని గురించి నేను ఆలోచించకూడదు, లోకము గురించి ఆలోచించొద్దు, లోకములో ఉన్న వాటిని గురించి ఆలోచించొద్దు, సంపద గురించి ఆలోచించొద్దు. నీ ఆలోచన దేవుడై ఉండాలి. నీ ఆలోచన దేవుడై ఉండాలి. లోకం మీద కాదు నీ దృష్టి ఉండాల్సింది, చెడు వాటి మీద కాదు నీ దృష్టి ఉండాల్సింది.
శరీరాశ మీద కాదు నీ దృష్టి ఉండాల్సింది. అట్లా దృష్టి పెట్టుకునే కదా లోతన్న నాశనం అయిపోయాడు. అలా దృష్టి పెట్టుకునే కదా దేనా నాశనం అయిపోయింది. అలా దృష్టి పెట్టుకునే కదా దేమా లోకానికి వెళ్ళిపోయాడు. చాలామంది దేని మీద మనం దృష్టి పెడుతున్నాం? మన ఆలోచన వేటి మీద పెడుతున్నాం? మన ఆలోచనలు దేవుని బిడ్డలారా ఉన్నతమైన వాటి మీద ఉంచాలి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు మీద ఉంచాలి మన ఆలోచనలు. ఈ రోజున విశ్వాసి వేటి మీదో ఆలోచనలు పెట్టేస్తున్నాడు, వాటి కోసం పరిగెత్తుతున్నాడు. కడుపు నిండనటువంటి ఎండమావుల గురించి పరిగెత్తుతున్నాడు మనిషి. దుప్పేమో నీటి వాగుల కొరకు పరిగెత్తుతుంటే విశ్వాసేమో దేనికోసం పరిగెత్తుతున్నాడు? ఎండమావుల గురించి పరిగెత్తుతున్నాడు. ఆ ఎండాకాలంలో ఆ రోడ్డు మీద చూస్తే అవి నీళ్ళలాగానే ఉన్నాయి, కానీ అవి నీళ్లు కావు. ఆ రోడ్డు మీద ఏదో నీళ్లు పారుతున్నట్లు అనిపించింది, కానీ కడుపు నింపుకుందాం అనుకుంటున్నాడు. కానీ విశ్వాసి లోకంలో దగ్గరికి వెళ్ళి చూస్తే అవి నీళ్లు కాదురా, ఏంటయ్యి? ఎండమావు. ఎండమావులను చూసి నీటి మడుగులు అనుకొని పరిగెత్తుతున్నాడు మనిషి. ఆలోచనలు వాటి మీద పెట్టాడు. దేవుని సన్నిధిలో ఉన్న వాటిని అనుభవించలేక దూరంలో ఉన్నటువంటి ఎండమావులను చూసి అవే నీటి మడుగులు అనుకొని పరిగెత్తి అలసిపోయి ఆందోళన చెందుతా. ఇక్కడ ఉన్న వాటిని అనుభవించు. దేవుని సన్నిధిలో సంతృప్తి ఉంది, ఆనందం ఉంది, సమృద్ధి ఉంది, వెలుగు ఉంది, జీవపు ఓట ఉంది. దాన్ని అనుభవించు. ఇక్కడ కూర్చొని ఎందుకు పరిగెత్తవు? ఎందుకు ఆలోచనలు ఎందుకు? దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంగమా, మనం లోకం మీద కాదు దృష్టి పెట్టాల్సింది. లోకాన్ని గురించి కాదు మనం ఆలోచించాల్సింది. లోకంలో ఉన్న వాటి మీద కాదు మనం దృష్టి పెట్టాల్సింది. దేవుని మీద, ఉన్నతమైనటువంటి వాటి మీద, పరలోకం మీద, ప్రభువు మీద మనం దృష్టి పెట్టవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. దేవునితో సహవాస విషయంలో దృష్టి పెట్టాలి. దేవునితో నా సహవాసం ఎలా ఉంది? బైబిల్తో నా సహవాసం ఎలా ఉంది? ప్రార్థనలో నా సహవాసం ఎలా ఉంది? వాక్యము, ప్రార్థన, బైబిల్ పఠన, వీటన్నిటి మీద మనం దృష్టి పెట్టాలి. అప్పుడు మనకున్నటువంటి చింత, మనకున్నటువంటి ఆందోళన మనం జయిస్తాం. దేవుని బిడ్డలారా, నీ విస్తారమైనటువంటి ఆలోచనలు దేనికోసం? విస్తారమైనటువంటి మితిమీరినటువంటి ఆలోచనలు దేనికోసం? మనసు పట్టని ఆలోచనలు, బుర్ర పట్టనటువంటి ఆలోచనలు. 4 గదులు, ఈ గుండెలో 4 గదులు ఉంటాయంట. ఆ 4 గదులు నిండిపోయాయి. కొట్టు గదులన్నీ నిండిపోయాయి. ఇంకెక్కడ పెట్టుకుంటావు ఈ ఆలోచనలు? అందుకనిగా చచ్చిపోయేది. ఆలోచనలు ఎక్కువయ్యే చచ్చిపోయేది. దాని కొద్దిగా శుభ్రం చేసుకుంటే మంచిది. యోనా ఓడ దిగువ భాగాన్ని పడుకొని నిద్రపోతున్నప్పుడు ఆ ఓడలో ఉన్నటువంటి వాళ్ళు, ఆ ఓడ నావికుడు ఒక తీర్మానానికి వచ్చారు. మనం మునిగి చచ్చిపోకుండా ఉండాలంటే ఈ ఓడను మనం ఏం చేయాలి? తేలికపరచాలి. ఈ ఓడను మనం ఏం చేయాలి? తేలికపరచాలంటే వాళ్ళు ఏం చేశారు? ఓడను తేలికపరచడానికి ఆ ఓడలో ఉన్నటువంటి సరుకులన్నీ కూడా సముద్రంలో పడేశారు. దేవుని బిడ్డలారా, ఈ జీవితం అనేటటువంటి సముద్రములో మన పడవలు, ఓడలు, మన జీవితాలు సక్రమంగా తేలిగ్గా పోవాలంటే ఇది తేలిగ్గా ఉండాలి. ఆలోచనలు తగ్గించుకుంటే మంచిది. చెడు ఆలోచనలు తీసేసుకుంటే మంచిది. లోకం మీద ఆలోచన తీసేసుకుంటే మంచిది. చెడు వాటి మీద, సంపాదన మీద ఆలోచనలు తీసేసుకుంటే మంచిది. మరి ఏం చేయాలి? సరైనటువంటి ఆలోచన, శ్రేష్టమైనటువంటి ఆలోచన, ఉన్నతమైనటువంటి ఆలోచన, ప్రభువు మీద ఆలోచన, పరలోకం మీద ఆలోచన మనం పెట్టవలసినటువంటి వారమై ఉన్నాం. లోతు తన యొక్క ఆలోచన, తన యొక్క దృష్టి సొదొమ గొమొర్రా మీద పెట్టి నాశనం అయిపోయాడు. దీన తన యొక్క ఆలోచన, తన యొక్క దృష్టి లోక స్నేహం మీద పెట్టి సహవాసానికి వెళ్ళిపోయి నాశనం అయిపోయింది. దేమ తన యొక్క ఆలోచన, తన యొక్క దృష్టి లోకం మీద పెట్టి పౌలుని, పరిచర్యని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు.
బిలాము తన యొక్క ఆలోచన, తన యొక్క దృష్టి బంగారం మీద, బహుమతుల మీద పెట్టి ఏమయ్యాడు? ఆత్మీయంగా నష్టమైపోయాడు. అది ఆప్ చేసే పెట్టదు. తర్వాత ఆకాను బంగారు దిమ్మెల మీద తన యొక్క మనసు ఆలోచన పెట్టి, దృష్టి పెట్టి ఏమైపోయాడు? నాశనం అయిపోయాడు. గెహాజీ తన యొక్క ఆలోచన, తన యొక్క దృష్టి బహుమతుల మీద పెట్టి, వస్త్రాల మీద పెట్టి ఏమైపోయాడు? నాశనం అయిపోయాడు. యోధ తన యొక్క దృష్టి, తన యొక్క ఆలోచన దేని మీద పెట్టాడు? వెండి నాణ్యాల మీద పెట్టేసి చివరికి ఏమైపోయాడు? నాశనం అయిపోయాడు. నువ్వు దేని మీద పెడుతున్నావు? మన ఆలోచనలు దేని మీద ఉన్నాయి? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. అందుకనే కదా మనకి చింతలన్నీ, అందుకనే కదా మనకి సమస్యలన్నీ. అందుకే దీని నుండి తప్పించుకోవడానికి దేవునితో సహవాసం, దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క వాగ్దానాలు, దేవునితో సహవాసం, వాక్య పఠనం, మోకాళ్ళ జీవితం, ఇవన్నీ ఉన్నప్పుడు సరైనటువంటి ఆలోచనలకు నడిపిస్తాయి. ఇవన్నీ దేవునితో సహవాసం, ప్రార్థన, వాక్య పఠన ఇవన్నీ కూడా మనల్ని సరైనటువంటి ఆలోచనలకు నడిపిస్తాయి. సరైనటువంటి ఆలోచనలకు వెళ్ళిన తర్వాత చెడువాటి గురించి ఆలోచించం, చెడ్డవాటి గురించి ఆలోచించం, లోకాన్ని గురించి ఆలోచించం, లోకంలో ఉన్న వాటి గురించి ఆలోచించం. సరైనటువంటి ఆలోచనలకు వస్తాం. సరైనటువంటి ఆలోచనలకు వచ్చామంటే చింతన జయించవచ్చు, ఆందోళనను కూడా జయించవచ్చు. అది రెండవ మాట. మూడవ మాట నేను జ్ఞాపకం చేస్తాను, చివరి మాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయ్యుండును. మూడవదిగా మన చింతను, ఆందోళనను మనం జయించాలంటే సరైనటువంటి జీవిత విధానం ఉండాలండి. సరైన జీవనం, సరైనటువంటి జీవిత విధానం ఉండాలి. మొట్టమొదటిగా ఏమన్నాను? మన చింతను, ఆందోళన జయించాలంటే సరైనటువంటి ప్రార్థన ఉండాలి. దాంట్లో ప్రాముఖ్యమైనది దేవుని స్తుతించుట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, ఆరాధించుట, దేవుని కనపరచుట, దేవుని మహింపరచుట అనేది ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? సమాధానాన్ని మనకు సైనికుడిగా పంపించి, సమాధానాన్ని మన తలంపులకు, మన హృదయాలకు దేవుడు ఏం చేస్తాడంటే కాపలాగా ఉంచుతాడంట. సమాధానాన్ని దేవుడు కాపలాగా ఉంచుతాడు. కారణం ఏంటో చెప్పమంటారా? అసలు ఇన్ని ఆలోచనలకు, ఇన్ని చింతలకు, ఇన్ని సమస్యలకు, ఇంత ఆందోళనకు రెండు కారణాలు ఉన్నాయి. ఒకటేమో హృదయం, రెండవదేమో మనసు. ఇవన్నీ పుట్టేది అక్కడేగా. హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగింది. ఆలోచనలు, ఆవేశాలు, కోపాలు, తాపాలు, చెడు ఆలోచనలు, చెడు బుద్ధి, చెడు దృష్టి ఎక్కడ పుడతాయి? ఈ హృదయంలో నుండే, ఈ మనసులో నుండే పుడతాయి. అందుకే దేవుని యొక్క సన్నిధిలో దేవుని స్తుతించినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం పంపిస్తాడంటే సమాధానం. నువ్వు నా బిడ్డ దగ్గరికి వెళ్ళని పంపిస్తాడంట. ఈ సమాధానం వచ్చి వేటి కాపలాగా వస్తుంది. 7వ వచనంలో మన హృదయాలకు, మన తలంపులకు కావలిగా వస్తుంది. అది మొదటి మాట మనం నేర్చుకున్నాం. రెండవది ఏమనుకున్నాం? మన చింతను జయించడానికి, మన ఆందోళన జయించడానికి సరైనటువంటి ఆలోచన. ఈ సరైనటువంటి ఆలోచన ఎప్పుడు వస్తుంది విశ్వాసికి? దేవునితో సహవాసం చేసినప్పుడు, బైబిల్ ధ్యానం వచ్చినప్పుడు, విన్నవాక్యాన్ని ధ్యానం చేసుకున్నప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు, దేవునితో అన్యోన్య సహవాసం కలిగి మనం జీవించినప్పుడు ఏమొస్తుంది? మనకు సరైనటువంటి ఆలోచనలు వస్తాయి. అంతేగాని పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా, పడుకున్న దగ్గర నుంచి లేచేదాకా, లేచిన దగ్గర నుంచి మళ్ళీ పడుకునేదాకా విస్తారమైన ఆలోచనలు, విస్తారమైనటువంటి తలంపులు. అదే కదా నీ చింత కారణం, అదే కదా నీ ఆందోళన కారణం. మూడవది ఏమనుకుంటున్నాం? 9వ వచనంలో సరైనటువంటి జీవితం, సరైనటువంటి జీవన విధానం ఉండాలి విశ్వాసికి. దేవుడే ఆ 9వ వచనంలో ఏమంటున్నాడు పౌలు గారు?
అట్టి వాటిని చేయుడి. ఎట్టి వాటిని చేయుడి? విన్న వాటిని చెయ్యండి, నేను నేర్పించిన వాటిని చెయ్యండి, నేను బోధించిన వాటిని చెయ్యండి, దేవుడు ఏం చెప్పాడో వాటిని చెయ్యండి. మరి అంటుంది యేసు తల్లి, మరి అంటారు, ఆయన మీతో చెప్పునది చెయ్యుడి. దేవుని బిడ్డలారా, మనకున్నటువంటి చింత పోవాలంటే, నీకున్నటువంటి చింత పోవాలంటే, నీకున్నటువంటి ఆందోళన పోవాలంటే వెంట ముఖ్యం కాదు, విన్నదాన్ని మన జీవితంలో ఏం చేసుకోవాలి? అనుసరించాలి, పాటించాలి, అవలంబించాలి. నువ్వు తినటం ముఖ్యం కాదు, తిన్నది జీర్ణం అవ్వాలి. అవునా కాదు? నువ్వు తినటం ముఖ్యం కాదు, తిన్నది కాస్త జీర్ణం అవుతే ఉపయోగం ఉంది. జీర్ణం కాకుండా నువ్వు ఎంత తింటే ఏముంది? అనారోగ్యం తప్ప, అస్వస్థత తప్ప. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం వింటాం, దేవుని యొక్క వాక్యం వింటాం, దేవుని యొక్క వాక్యం ఎంతో వింటాం, దేవుని యొక్క వాక్యాన్ని ఎంతో చదువుతాం. చదివితే ఉపయోగం ఏముంది? వింటే ఉపయోగం ఏముంది? పౌలు గారు అంటున్నాడు, నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో మీరు ఏం చేయాలా? అట్టి వాటిని చేయుడి. అంటే మీ జీవితంలో, మీ జీవన విధానంలో కన్న వాటిని, విన్న వాటిని, నేర్చుకున్న వాటిని ఏం చేయాలి? జీవితంలో పాటించాలి, అనుసరించాలి, మన జీవితంలో చూపించాలి. మనం ఏది విన్నామో, ఏదైతే విశ్వసించామో, ఎవరినైతే విశ్వసించామో అది ఎవరికి కనబడదండి. మనము నమ్మింది, విశ్వాసం ఉంచింది ఎవరికి కనబడదు. మరి అది కనపడాలంటే ఏం చేయాలి? మన బ్రతుకుల్లో చూపించాలి. అర్థమైందా? క్రియలు లేని విశ్వాసం మృతం. నాకు విశ్వాసం ఉందని నేను ఎలా చెప్పగలను? నేను ఎలా చూపించాలి? నేను నాలో విశ్వాసం ఉందని ఇప్పుడే చెప్పాను కదా. ఎలా క్రియల్లో చూపించాలి, పనుల్లో చూపించాలి, ప్రవర్తనలో చూపించాలి, బ్రతుకులో చూపించాలి, మన అనుదిన జీవితంలో, జీవన విధానంలో చూపించాలి. అది పాయింట్. మన చింత పోవాలంటే, ఆందోళన పోవాలంటే సరైనటువంటి జీవిత విధానం ఉండాలండి, సరైనటువంటి జీవన విధానం ఉండాలండి. యాకోబు 1:22 చూడండి. మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునయుండుడి. ఏమన్నాడు దేవుడు? వినటం ముఖ్యం కాదు, తినటం ముఖ్యం కాదు, చదవడం ముఖ్యం కాదు. విన్నదాన్ని, కన్నదాన్ని, నేర్చుకున్నదాన్ని, నేర్పిన దాన్ని, ఆ విన్న వాక్యాన్ని, నేర్చుకున్న వాక్యాన్ని ఏం చేసుకోవాలి? మీరు వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండుడి. ఇందాక పౌలు ఏమన్నాడు? అట్టి వాటిని చేయుడి అని అన్నాడు. యాకోబు గారు ఏమంటున్నారు? వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండుడి. వాక్య ప్రకారం ప్రవర్తించాలి, జీవితంలో, జీవన విధానంలో కనబడాలి. అప్పుడు మన యొక్క జీవితంలో చింతన జయిస్తాం. అప్పుడు మన యొక్క జీవితంలో ఆందోళన జయిస్తాం. దైవ చిత్తానుసారమైనటువంటి జీవితం జీవించాలి, దేవునికి తగినట్లుగా జీవించాలి, పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించాలి, ప్రభువుకు తగినట్లుగా జీవించాలి. మనం దేన్నైతే నమ్మామో, దేన్నైతే విశ్వాసం ఉంచామో దాన్ని మన యొక్క జీవితంలో అనుభవించాలి. అనుభవించిన దాన్ని ప్రజలు చూడాలి. ఇక్కడ నిండిన మహిమ, ఇక్కడ ఉన్నటువంటి దేవుడు, ఆ గాడిద మీద ఉన్నటువంటి ప్రభు అందరికీ కనబడాలి, అందరికీ వినబడాలి. అది జీవితంలో మార్పు అంటే, అది జీవన విధానంలో మార్పు. ఒక రిఫరెన్స్ చూసి మనం ప్రార్థనకి వెళదాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం. అక్కడ ఒక 3 మాటలు ఉన్నాయి. యుద్ధాలు, పోరాటాలు దేనివల్ల కలుగుతున్నాయి? మీలో యుద్ధాలకు, పోరాటాలకు కారణం ఏంటంటే 3 మాటలు నేను క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను. 3వ వచనం చూడండి. 4:3. మీరు అడిగినను మీ భోగముల మిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటలేదు.
మీకేమీ దొరకట్లేదంటే అర్థం ఏంటి? మీరు అడిగినను మీ భోగాల మిత్తం అడుగుతున్నారంటే అర్థం ఏంటంటే ఈ భక్తుడి ప్రార్థన సరిగా లేదు. ఈ భక్తుడి ప్రార్థన సరిగా లేదు కాబట్టి సరైన వాటిని పొందుకోలేకపోతున్నాడు. సరైనటువంటి ప్రార్థన సరైన వాటిని పొందుకుంటుంది. సరైనటువంటి ఆలోచన శ్రేష్టమైనటువంటి వాటి మీద దృష్టి పెడుతుంది. సరైనటువంటి జీవన విధానం, సరైనటువంటి జీవితం ప్రభువుని మహింపరుస్తుంది. ప్రభువుని తన యొక్క జీవితంలో అనేక మందికి చూపిస్తుంది. ఈ భక్తుడు అడుగుతున్నాడంట, పోరాటం చేస్తున్నాడంట, అడుగుతున్నాడంట, పోరాటం చేస్తున్నాడంట, కానీ ప్రార్థన సరిగా లేదంట. ప్రార్థన సరిగా లేని కారణం చేత ఈయన అడిగినవి దేవుడు ఇవ్వట్లేదు. ఈయన దగ్గర ప్రార్థన సరిగా లేదు. ప్రార్థన సరిగా లేదంటే ప్రవర్తన సరిగా లేదు. ప్రవర్తన సరిగా లేదంటే జీవితం బాగలేదు. జీవితం బాగలేదంటే ప్రవర్తన బాగలేదంటే ఆలోచన సరిగా లేదు. ఆలోచన సరిగా లేదంటే దేవుని స్తుతించే మనసు లేదు, దేవుని గణపరిచే మనసు లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే మనసు లేనే లేదు. కానీ అడగడం మాత్రం కుందేల్లాగా పరిగెత్తుకొని వచ్చి ఏం చేస్తున్నాడు దేవునికి సన్నిధిలో? మీరు అడిగినను భోగాల నిమిత్తం అడుగుతున్నారంట, దురుద్దేశంతో అడుగుతున్నారంట. ప్రార్థన సరిగా లేదు, ప్రార్థన పాయింట్స్ కూడా సరిగా లేవు. దేవుడు అన్నాడు దాన్ని తిరస్కరించేశాడు. ప్రార్థన సరిలేని ప్రార్థన ఏమి పొందుకోదు. రెండో మాట నేను జ్ఞాపకం చేస్తాను. 8వ వచనం చూడండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధ పరుచుకొనుడి. అంటే దాని అర్థం ఏంటంటే మీ ఆలోచన సరిగా లేవు. ద్విమనస్కులు అంటే ఒక మనసు లేదు ఈయన దగ్గర. నానా రకాలైనటువంటి మనసులు ఉన్నాయి. ఒక మనసు కాదండి, ఒక ఆలోచన కాదండి. ఆలోచన సరిగా లేదు, మనసు సరిగా లేదు. దేవుడు ఏమన్నాడు? మీ హృదయములను శుద్ధి చేసుకోండి, కడుక్కోండి. ఫస్ట్ మీ ఆలోచనలు కడుక్కోండి, మీ యొక్క మనసులను కడుక్కోండి, మీ హృదయాలను కడుక్కోండి, మీ చేతులను కడుక్కోండి అని అన్నాడు. ఆలోచన సరిగా లేదు కాబట్టి హృదయాలను కడుక్కోండి, శుద్ధి చేసుకోండి. 4వ వచనం చూడండి, 3వ మాట ఉంటుంది అక్కడ. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. నీ జీవితం కూడా సరిగా లేదు. ఎందుకోసం అని చెప్తున్నాను? ఎవరితో సావాసం చేస్తున్నావు నువ్వు? అక్కడ ఉందిగా, ఎవరితో సావాసం చేస్తున్నాడు? ఈ లోకముతో స్నేహం. నువ్వు నీ ప్రార్థన సరిగా లేదు కానీ పొందుకుందామని వచ్చావు. నీ ఆలోచన సరిగా లేదు, నువ్వు కడుక్కోకుండా వచ్చావు. నీ జీవితం సరిగా లేదు, నీ బ్రతుకు సరిగా లేదు, నీ జీవిత విధానం సరిగా లేదు. లోకంతో స్నేహం చేస్తున్నావు. దేవుని సన్నిధికి వచ్చేమో అప్లికేషన్ మీద అప్లికేషన్లు పెడుతున్నాడు. అది చెయ్యి ప్రభా, ఇది చెయ్యి ప్రభా, అది పెండింగ్ ఉంది ప్రభా, ఇది పెండింగ్ ఉంది ప్రభా. దేవుడు అంటున్నారు, అబ్బాయి నీ ప్రార్థన సరిగా లేదురా, నీ ఆలోచన సరిగా లేదురా, నీ జీవితం సరిగా లేదురా. ముందు అవి సరి చేసుకో, ఇవి తర్వాత సంగతి. భక్తుడు కొన్నిసార్లు ప్రభా ఇది అర్జెంటుగా ఇది ఇచ్చేయి, ఇది ఇచ్చేయి, ఇది ఇచ్చేయి అంటాడు. దేవుడు అంటాడు, నువ్వు ముందు సరి చేసుకో, నీ ప్రార్థన జీవితాన్ని సరి చేసుకో, నీ స్తుతి జీవితాన్ని సరి చేసుకో, నీ కృతజ్ఞతా జీవితాన్ని సరి చేసుకో, నీ ఆలోచనలు సరి చేసుకో. తర్వాత నీ యొక్క జీవితాన్ని సరి చేసుకో, నీ జీవిత విధానాన్ని సరి చేసుకో. అప్పుడు పెట్టు అప్లికేషన్లు. దేవుని యొక్క సన్నిధిలో యాకోబు గారు అంటున్నాడు 4వ అధ్యాయంలో, ఈ వ్యక్తి ప్రార్థన సరిగా లేదు, ఆలోచన సరిగా లేదు, జీవితం కూడా సరిగా లేదు. అందుకనే పొందుకోలేకపోతున్నాడు. కడుక్కుంటే కదా పొందుకునేది, అడుక్కోవటమే ఎక్కువైపోయింది. ఇంకా కడుక్కునేది ఎక్కడుంది అతని యొక్క జీవితంలో? ఒకసారి కనుక మనకు జీవితంలో మనం నేర్చుకోవలసినటువంటి విషయం ఏమిటంటే దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితాన్ని శుద్ధి చేసుకోవలసినటువంటి వారమైనా.
మన యొక్క జీవితాన్ని శుద్ధి చేసుకోవాలి. ప్రార్థన సరిగా ఉంటేనే మనం పొందుకుంటాము. ఆలోచన సరిగా ఉంటేనే మనకు అనుగ్రహించబడుతుంది. జీవితం సరిగా ఉంటేనే దేవునితో స్నేహం బాగుంటేనే దేవుడు కార్యం చేస్తాడు. మన చింతను పారద్రోలుతాడు. మన యొక్క ఆందోళనను తీసివేస్తాడు. లోక స్నేహం చేస్తూ దేవుని దగ్గర పొందుకుందామని వస్తే నువ్వు పొందుకునేదేమో కానీ దేవునితో వైరమవుద్దది. కాబట్టి మనం ప్రార్థన చేసుకోబోయే ముందు దేవుని బిడ్డలారా, మనకున్నటువంటి చింతలు, మనకున్నటువంటి ఆందోళనలు, మనకున్నటువంటి సమస్యలను ఎలా పోగొట్టుకోవచ్చు? మనం మొట్టమొదటిగా సరైన ప్రార్థనలో ఏముండాలి? స్థితి ఉండాలి. రెండవది సరైనటువంటి ఆలోచన, శ్రేష్టమైన వాటి మీద, ఉన్నతమైనటువంటి వాటి మీద, ఆయన సహవాసం మీద, వాక్యం మీద, ప్రార్థన మీద, ఆయన సన్నిధి మీద మనం దృష్టి పెట్టి పరలోకం మీద, ప్రభువు మీద మన యొక్క దృష్టిని, ఆలోచన ఉంచవలసినటువంటి వారమై ఉన్నాం. తర్వాత మూడవది సరైనటువంటి జీవితం, దైవ చిత్తానుసారమైన జీవితం, దేవునికి తగినట్లు జీవితం, దేవునికి మహిమార్థమైనటువంటి జీవితం. ఇవి ఉంటే మన యొక్క జీవితంలో అనుభవిస్తే, ఇతరులు దాన్ని చూస్తే దేవునికి మహిమ, మన యొక్క జీవితం ద్వారా దేవునికి మహిమకరంగా జీవించాలి. యాకోబు పత్రికలో ఒక భక్తుని గురించి మనం చూసాం. అతని యొక్క ప్రార్థన సరిగా లేదు కాబట్టి పొందుకోలేకపోయాడు. అతని యొక్క ఆలోచన సరిగా లేదు కాబట్టి పొందుకోలేకపోయాడు. తన యొక్క జీవన విధానం సరిగా లేదు, లోకంతో స్నేహం చేస్తున్నాడు కాబట్టి దేవుని దగ్గర ఏమీ రాబట్టుకోలేకపోయాడు. మన పరిస్థితి ఏంటి? మనకున్నటువంటి చింతను, మనకున్నటువంటి ఆందోళనను మనం ఏ విధంగా పోగొట్టుకుంటాం? మనిషి అనుకుంటాడు, డాక్టర్ దగ్గరికి పోయి పోగొట్టుకుంటానేమో, మందులు మింగి పోగొట్టుకుంటానేమో నా చింతను, నా ఆందోళనను, లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళి ఏదన్నా కట్టించుకొని నేను పోగొట్టుకుంటానేమో, లేకపోతే ఈ మధ్య కొట్టేవాళ్ళు కూడా ఎక్కువైపోయారు, కొట్టేవాళ్ళ దగ్గరికి వెళ్ళి పోగొట్టుకుంటానేమో, అవేవో కట్టేవాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పోగొట్టుకుంటానేమో. చివరికి మన గురించి కూడా చెప్పుకోవాలి కదా. సరే, ఎక్కడికన్నా వెళ్ళి ఏదో సేవకుడు వచ్చాడంట, ప్రవచన వరం కలిగినటువంటి, స్వస్థత వరం కలిగినటువంటి దైవజనుడు వచ్చాడంట, అక్కడికి వెళ్ళి పోగొట్టుకుంటానేమో. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, తాయెత్తులు కట్టించుకో, చీపురు దెబ్బలు కొట్టించుకో, సేవకుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోగాక నీకున్న చింత పోదు, నీకున్నటువంటి ఆందోళన పోవాలంటే నువ్వు చేయాల్సిన 3 పనులు నువ్వే చేయాలి. మొట్టమొదటిగా సరైనటువంటి ప్రార్థన, దేవుని స్తుతించడం నేర్చుకో. నీ చింతల్లోనే, నీ సమస్యల్లోనే, నీ ఆందోళనలోనే మోకాళ్ళు వేసేయి. నీ జీవితంలో చింత వచ్చిందా, ఆందోళన వచ్చేసిందా, తలుపు తీసిందా, నీ దగ్గరికి వచ్చేసిందా, నువ్వు మోకాళ్ళు వేసేయటమే అంతే. రెండవది, నీకు నువ్వే చేయాల్సినవి, నీ ఆలోచనలు సరి చేసుకో. మొదటిగా నీ ప్రార్థన జీవితాన్ని సరి చేసుకో, నీ యొక్క కృతజ్ఞత జీవితాన్ని సరి చేసుకో, నీ ఆలోచన సరి చేసుకో. మూడవదిగా నీ జీవితాన్ని సరి చేసుకో. అప్పుడు నీకు నీవే దేవుని యొక్క సన్నిధిలో సరి చేసుకోవటం ద్వారా నీ చింతను, నీ ఆందోళనను నువ్వు జయించవచ్చు. నువ్వు విజయుడిగా ఉంటావు, నువ్వు జయిస్తావు, నువ్వు విజయం సాధిస్తావు. దేవుని ద్వారా దేవుడు నీ యొక్క జీవితంలో అద్భుత కార్యము చేస్తాడు. అది లేనప్పుడు మనం ఎంత దూరం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా పెద్ద ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం దేవునికి లోబడదాం, అపవాదిని ఎదిరిద్దాం. కాబట్టి మనకున్నటువంటి చింతలను, మనకున్నటువంటి ఈ ఆందోళనలను మనం జయించడానికి సరైనటువంటి ప్రార్థన, దేవుని ఆరాధించి స్తుతించుట, సరైనటువంటి ఆలోచన, సరైనటువంటి జీవితం, ఈ 3 కలిగి దేవునికి సన్నిధిలో మనకున్నటువంటి చింతను, ఆందోళన మనం జయిద్దాం. దేవుడు అట్టి కృప మనకు దయచేసి దీవించును గాక. ప్రార్థన చేసుకో.